హలో అండి. హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. ఇవాళ మరొక ఆప్షన్ స్ట్రాటజీ తెలుసుకుందాం క్రిప్టోలో. అండ్ అదేవిధంగా అనాలిసిస్ కూడా చేసుకుందాం, క్రిప్టో అనాలిసిస్. అండ్ చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, ఆ లింక్ని క్లిక్ చేసినా కూడా రీడైరెక్ట్ అవుతుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఫస్ట్ మనం క్రిప్టో అనాలిసిస్ చేసుకుందాం. సో ఫస్ట్ బిట్ కాయిన్ అనాలిసిస్ చేసుకుందాం, దాని తర్వాత ఈథెరియం అనాలిసిస్ చేసుకుందాం. అండ్ ఇంకా ఏదైనా కాయిన్ని నేను అనాలిసిస్ చేయాలంటే కనుక కమెంట్ చేసి చెప్పండి, దాని గురించి నేను అనాలిసిస్ చేస్తాను. సో ఫస్ట్ నేను ఇక్కడ బిట్ కాయిన్ పెట్టుకున్నాను డైలీ టైం ఫ్రేమ్లో. సో లాస్ట్ వీక్ మనం అనాలిసిస్ చేసుకుందాం, ప్యారలల్ ఛానల్ డ్రా చేసుకుందాం. ఈ ఛానల్ బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయని లాస్ట్ వీక్ చెప్పాను నేను. సో మార్కెట్ ఇంకా కూడా సెల్లింగ్ ప్రెషర్స్ వచ్చేసి డౌన్ సైడ్ $30,000 కూడా బ్రేక్ అయిపోయింది. ఈవెన్ మార్కెట్ లో కూడా చూస్తే మనకి $25,000 వరకు మార్కెట్ లో వచ్చేసింది. అండ్ ఇంకా ఫర్దర్గా కూడా డౌన్ సైడ్ వస్తుందా లేదా ప్రీవియస్ హిస్టారికల్ డేటా చూసుకుందాం. సో కొద్దిగా మనం బ్యాక్ సైడ్ వెళ్దాము. సో బ్యాక్ సైడ్ వెళ్తే మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు $29,346లో ట్రేడ్ అవుతుంది. సో ప్రీవియస్లీ ఇక్కడ మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుంది అండ్ ఈ రేంజ్లో. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ 26 జనవరి అప్పుడు తీసుకొని ఇదే లెవెల్ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఫర్దర్గా మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి ఇదే లెవెల్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మార్కెట్ సెకండ్ టైం మార్కెట్ పైకి వెళ్ళింది. సో ఈ రేంజ్లో మనకి మార్కెట్ ఉంది ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఈ రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్, $29,000 లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఈ మార్కెట్ ఈ లెవెల్ కనుక బ్రేక్ డౌన్ చేసింది అనుకోండి, డౌన్ సైడ్ వస్తే, అండ్ ఫర్దర్గా మార్కెట్ అనేది ఇంకా డౌన్ సైడ్ కూడా రావచ్చు. అండ్ ఇక్కడ స్మాల్ కన్సాలిడేషన్ లెవెల్ ఉంది, అండ్ ఇక్కడ కూడా ఒక లెవెల్ ఉంది. అండ్ వస్తే మార్కెట్ $26,000 వరకు రావచ్చు. అండ్ ఫర్దర్గా డౌన్ సైడ్ వస్తే $24,000 అండ్ $22,000 వరకు కూడా మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ హిస్టారికల్ డేటా చూస్తుంటే, అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఒకవేళ సపోర్ట్ తీసుకోలేదంటే ఇక్కడ ఈ లెవెల్స్ వరకు అయితే వస్తుంది. ఒకవేళ సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ పోయి 34,000 వరకు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ చేయవచ్చు మార్కెట్ ఈ జోన్ని. సో జోన్ని రీటెస్ట్ చేసి మళ్ళీ ఫర్దర్గా మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ బిట్ కాయిన్ కనుక ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక ఒకటేసారి మరి మీ దగ్గర ₹100 ఉంటే ₹100 తీసుకొచ్చి బిట్ కాయిన్లో ఇన్వెస్ట్ చేయకండి. దీనిలో కొద్దిగా ఇన్వెస్ట్ చేయండి. ₹10 అలా ఒక మంత్ ₹10 ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ మంత్ ఇంకో ₹10 ఇన్వెస్ట్ చేయండి. అలా మార్కెట్ ఎంత కిందికి వస్తుంటే అలా కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. అలా చేస్తే మార్కెట్ వన్స్ బుల్ మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు మీకు ప్రాఫిట్ అనేది మంచిగా కనిపిస్తుంది. సో ఒకటేసారి మీరు ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ ఫాల్ అయింది అనుకోండి, ఇంకా లాస్లలోకి వెళ్తారు. సో దాన్ని యావరేజ్ చేస్తూ ఉంటారు, ఇంకా లాస్లోకి వెళ్తూ ఉంటుంది. సో ఇలాంటి స్ట్రాటజీని, సిస్టమేటిక్ స్ట్రాటజీని అయితే యూస్ చేసి మీరు బిట్ కాయిన్లో కానీ ఈథెరియంలో కానీ వేరే అదర్ కాయిన్స్లో కానీ ఇన్వెస్ట్ చేయండి. సో మోస్ట్లీ నేను చెప్పేది ఏంటంటే మేజర్ పెద్ద కాయిన్స్లోనే ఇన్వెస్ట్ చేయండి. మీరు క్రిప్టోస్లో ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే బిట్ కాయిన్ అండ్ ఈథెరియంలోనే ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఆల్ట్ కాయిన్స్ లైక్ షిబా కానీ డాజీ కానీ ఇలాంటి కాయిన్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో అవి ఓన్లీ 1 మంత్ పైకి వెళ్ళింది, మిగతా మంత్ మొత్తం కూడా డౌన్ సైడ్ ఉన్నాయి. సో ఇలాంటి కాయిన్స్లో మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయకండి. అండ్ అదేవిధంగా ఈథెరియం కాయిన్ని కూడా అనాలిసిస్ చేసుకుందాం. సో నేను ఇక్కడ ఈథెరియం కాయిన్ని కూడా పెట్టుకుంటాను. సో ఈథెరియం అనాలిసిస్ కూడా చేసుకుందాం. సో ఈథెరియంని అనాలిసిస్ సేమ్ నాకు ఈథెరియం ఏంటంటే సేమ్ ఇది కూడా ఫాలింగే కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్లీ మనము డైలీ టైం ఫ్రేమ్ మీద అనాలిసిస్ చేసాం లాస్ట్ వీక్. అండ్ ఇక్కడ చూడండి 2500 కూడా బ్రేక్ అయిపోతుంది అనుకున్నాం లాస్ట్ వీక్ మనకి, అండ్ ఇవి బ్రేక్ కూడా అయిపోయింది. అండ్ ఈవెన్ మార్కెట్ 1700 లెవెల్ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మాట్లాడుకున్నాం. అండ్ లో చూస్తే 1700 వరకు కూడా మార్కెట్ వచ్చేసింది. అండ్ ఫర్దర్గా ఇక్కడ మార్కెట్ కొద్దిగా కన్సాలిడేషన్ అన్న అవ్వాలి, లేదా మార్కెట్ కొద్దిగా అప్ సైడ్ వెళ్తే మళ్ళీ 2400 2200ని రీటెస్ట్ చేయాలి. ఒకవేళ ఈ లెవెల్ కనుక రీటెస్ట్ చేసి ఫాల్ డౌన్ అయిందనుకోండి, 1700 లెవెల్ని కూడా బ్రేక్ డౌన్ చేసేసి మార్కెట్ 1400 అండ్ 1600 లెవెల్ వరకు కూడా ఈథెరియం కూడా డౌన్ సైడ్ వచ్చేటట్టు కనిపిస్తున్నాయి. అండ్ ఈథెరియంలో కూడా మనం హిస్టారికల్ డేటా చూసుకుందాం, అండ్ ప్రీవియస్లీ ఇక్కడ మార్కెట్ సపోర్ట్ తీసుకుందాం అని చెప్పి. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ కనిపిస్తుంది మనకి డైలీ టైం ఫ్రేమ్లోనే. అండ్ ఇదే లెవెల్ దగ్గర మార్కెట్ మొన్న లో చేసింది. అండ్ ఈ ఇంపార్టెంట్ లో అనమాట 1700. ఒకవేళ మార్కెట్ 1700 కనుక డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి మార్కెట్ అంటే ఈథెరియం, సో ఇంకా ఫర్దర్గా కూడా డౌన్ సైడ్ రావచ్చు. 1600 ఒక స్వింగ్ ఉంది, అండ్ ఫర్దర్గా
1400 వరకు కూడా ఒక స్వింగ్ ఉంది అండ్ ఈ లెవెల్స్ వరకు కూడా ఈథెరియం ఫర్దర్గా కూడా రావచ్చు 1700 బ్రేక్ డౌన్ అయితే. ఒకవేళ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, నేను చెప్పినట్టు 2200 అండ్ 2400ని మళ్ళీ రీటెస్ట్ చేస్తుంది, లేకుంటే మార్కెట్ ఇంకా ఫర్దర్గా కూడా డౌన్ సైడ్ వస్తుంది. సో ఓవరాల్గా మార్కెట్ అనేది ట్రెండ్ ఇంకా స్టిల్ బేరిషే ఉంది, బిట్ కాయిన్ కానీ ఈథెరియం కానీ. సో చూసి ఇన్వెస్ట్ చేయండి ఈథెరియంలో కానీ బిట్ కాయిన్లు కానీ అదర్ క్రిప్టో కాయిన్స్లో. అండ్ అదేవిధంగా మనము దీంట్లో ఒక స్ట్రాటజీ మాట్లాడుకుందామని చెప్పాను. సో క్రిప్టోలో లాస్ట్ వీక్ మనం బియర్ పుట్ స్ప్రెడ్ స్ట్రాటజీ వేసుకున్నాము. సో ఈ వీక్ కూడా ఒక బేరీ స్ట్రాటజీ వేద్దాము. సో బేరీ స్ట్రాటజీ హెల్ప్ఫుల్ అవుతుంది. సో బుల్ మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు మనం బుల్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. సో బేరీ స్ట్రాటజీ లాస్ట్ వీక్ నేను బియర్ పుట్ స్ప్రెడ్ చెప్పాను. సో ఆ బియర్ పుట్ స్ప్రెడ్ స్ట్రాటజీ అయితే యూజ్ చేసిన వాళ్ళైతే మంచి ప్రాఫిట్స్ తీసి ఉండాలి, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి కంటిన్యూస్లీ ఫాల్ డౌన్ అయింది. సో నేకిడ్గా బై చేసినా కూడా ప్రాఫిట్ వచ్చింది. అండ్ బియర్ పుట్ స్ట్రాటజీ ఏదైతే ఉందో అది యూజ్ చేసినా కూడా మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చి ఉండాలి. సో ఇంకా చూడకుంటే కనుక బియర్ పుట్ స్ట్రాటజీ ప్లేలిస్ట్లో ఉంది అండ్ అదేవిధంగా ఐ బాక్స్లో లింక్ చేశాను. అండ్ ఈ వీడియో లాస్ట్లో కూడా మీకు ఆ వీడియో లింక్ వస్తుంది, అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఒక స్ట్రాటజీ చెప్పాను కదా, ఆ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. సో ఈ స్ట్రాటజీ వచ్చేసి పుట్ బటర్ఫ్లై స్ట్రాటజీ అనమాట. పుట్ అంటే మార్కెట్ ఫాల్ డౌన్ అవుతుంది కాబట్టి, మనకు ఫాల్ డౌన్ అవుతుంటే మెయిన్లీ మనం నేకెడ్గా ఏం చేస్తాం, పుట్ బై చేస్తాం. సో ఇక్కడ నేను స్ట్రాటజీ ప్లే చేస్తున్నాను, అది బటర్ఫ్లై స్ట్రాటజీ. ఈ బటర్ఫ్లై అంటే మార్కెట్ ఒక రేంజ్ సెట్ చేస్తామన్నమాట, ఆ రేంజ్లోనే మార్కెట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మార్కెట్ ఇప్పుడు $2000లో ట్రేడ్ అవుతుంది. సో $2000లో ట్రేడ్ అవుతుంది కాబట్టి, సో $2000 నుంచి మార్కెట్ ఎగ్జాంపుల్ అప్ సైడ్ 2100, డౌన్ సైడ్ 1900. సో ఈ మధ్యలో ఈ 3 స్ట్రైక్స్ మధ్యలో అంటే ఒక $100 to $200 మధ్యలో మార్కెట్ క్లోజ్ అయింది అనుకోండి, మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఒకవేళ మార్కెట్ 1900 కన్నా కిందికి పోయినా కూడా మార్కెట్లో లిమిటెడ్ లాస్ వస్తుంది. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ పోయినా కూడా లిమిటెడ్ లాస్ వస్తుంది. ఈ మధ్యలో మార్కెట్ కనుక క్లోజ్ అయింది అనుకోండి, మనకి ప్రాఫిట్ అనేది మంచిగా వస్తుంది. సో ఈ స్ట్రాటజీ వేయడానికి మనకి కావాల్సింది ఏంటంటే స్ట్రైక్ ప్రైజెస్, సేమ్ అండర్లైన్ స్ట్రైక్ ప్రైజెస్లోనే మనం సెల్లింగ్ కానీ బయింగ్ కానీ చేయాలి. సో ఫస్ట్గా మనము బై చేద్దాము. సో ఆప్షన్స్ సెల్లింగ్ చేయడానికి మార్జిన్ ఎక్కువగా పడుతుంది కాబట్టి ఫస్ట్ మనం బై చేద్దాం. సో ఫస్ట్ మనం దీంట్లో బై చేయాల్సింది ఇది వచ్చేసి 2100 అనేది మనకి ఐటీఎం అయిపోతుంది. సో ఇక్కడ నేను క్లియర్గా మళ్ళీ రాసుకుంటాను, 2100 ఫస్ట్ మనకి ఐటీఎం అయిపోతుంది కదా. అండ్ ఇదే విధంగా 2000 అనేది మనకి ఏటీఎం స్ట్రైక్ అవుతుంది. సో వెరీ క్లోజ్లో ఉన్నాం 2000కి. అండ్ అదేవిధంగా 1900 అనేది మనకి ఓటీఎం స్ట్రైక్ అవుతుంది. సో ఫస్ట్ మనకు 2100 ఐటీఎంని బై చేసుకోవాలి, 1 లాట్ ఆర్ 1 క్వాంటిటీ. అండ్ అదేవిధంగా 1900 ఓటీఎంని కూడా మనం ఒక క్వాంటిటీ బై చేసుకోవాలి. సో ఈ బై చేసిన తర్వాత దీన్ని హెడ్జింగ్ చేయడానికి నేను 2000 స్ట్రైక్ ప్రైస్ అంటే ఏటీఎంని 2 క్వాంటిటీ సెల్ చేసుకోవాలి. సో 2 క్వాంటిటీ ఎందుకు తీసుకుంటున్నానంటే ఇదొక క్వాంటిటీ కలిపితే 2 క్వాంటిటీ అయింది కాబట్టి, సో ఇక్కడ సెల్లింగ్ అనేది ఈ 2000 దగ్గరనే మనం 2 క్వాంటిటీస్ సెల్ చేస్తున్నాము. సో 1 పొజిషన్ 2 యాడ్ చేస్తే 2 పొజిషన్స్ అయినాయి. అండ్ ఇది ఒక్కటే నేకెడ్గా మనం మళ్ళీ 2 పొజిషన్ సెల్ చేస్తున్నాం. సో ఓవరాల్గా ఈ స్ట్రాటజీ అనేది మనము అప్లై చేయాలి. సో అప్లై చేసినప్పుడు ఏంటంటే రేంజ్ ఫిక్స్ అయిపోతుంది, 2100 to 1900 రేంజ్ వరకు మార్కెట్ మధ్యలో ఉందనుకోండి మనకి ప్రాఫిట్ వస్తుంది. ఇదర్ మార్కెట్ 2100 పైకి మార్కెట్ వెళ్ళినా లిమిటెడ్ లాస్, అండ్ 1900 బిలో వచ్చినా కూడా లిమిటెడ్ లాస్ వచ్చేటట్టు మనకి స్ట్రాటజీ ప్లాన్ చేసుకుందాం. అండ్ అదేవిధంగా Delta.Exchange పైన నేను స్ట్రాటజీ వేసి కూడా చూపిస్తాను. సో ఫస్ట్ Delta.Exchange సైట్ మీదకి వెళ్దాం. సో ఇంకా Delta.Exchangeలో కనుక మీరు సైన్అప్ చేసుకోలేదు అంటే కనుక వెంటనే ఫస్ట్ వెళ్ళి సైన్అప్ చేసుకోండి, కేవైసీ వెరిఫికేషన్ చేసుకోండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, రెఫరల్ లింక్, ఆ లింక్ యూజ్ చేయండి. అండ్ అదేవిధంగా రెఫరల్ కోడ్ కూడా యూజ్ చేయండి, ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని. అండ్ మీకు 6 months వరకు కూడా డిస్కౌంట్ ఉంది బ్రోకరేజ్లో. ఈ ఆప్షన్స్లో మనకి డిస్కౌంట్ వస్తుంది ఆల్రెడీ Delta.Exchangeలో. అండ్ అదేవిధంగా మీకు అడిషనల్గా 10% డిస్కౌంట్ మన లింక్ యూజ్ చేస్తే 6 months వరకు కూడా డిస్కౌంట్ ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో నేను ఎవరైతే మన లింక్ యూజ్ చేసి సైన్అప్ చేసుకున్నారో వాళ్ళకి సపరేట్ ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ యాక్సెస్ ఇస్తాను. అక్కడ నుంచి నేను ఏదైతే ట్రేడ్స్ ప్లేస్ చేస్తున్నానో ఆ ట్రేడ్స్ గురించి మీరు కాపీ చేసి ట్రేడ్స్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ స్ట్రాటజీస్ కూడా షేర్ చేస్తాను, లైక్ ఆప్షన్ సెల్లింగ్ కానీ ఆప్షన్ బయింగ్ కానీ. సో దాన్ని చూసి మీరు కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఫర్దర్ డేస్లో నేను ఇంప్లిమెంటేషన్ చేస్తాను. సో వెంటనే వెళ్ళి
ఫస్ట్ లింక్ యూస్ చేసి అయితే సైన్ అప్ చేసుకోండి. అండ్ అదే విధంగా ఇక్కడ స్ట్రాటజీ మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇథేరియం కానీ బిట్కాయిన్ కానీ ఎక్కడ ఏ కాయిన్ అన్నా కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఈ స్ట్రాటజీ అప్లై చేసుకోవచ్చు. లైక్ మీరు బిట్కాయిన్లో ట్రేడ్ చేస్తున్నారంటే ఈ స్ట్రాటజీ బిట్కాయిన్లో అప్లై చేసుకోవచ్చు, ఇథేరియంలో ట్రేడ్ చేస్తున్నారంటే ఇథేరియంలో అప్లై చేసుకోవచ్చు. సో నేను మోస్ట్లీ ఇథేరియంలో ట్రేడ్ చేస్తాను కాబట్టి సో నేను ఇథేరియంలోనే చూపిస్తాను. సో ఇక్కడ 27th మే సెలెక్ట్ చేసుకున్నాను. మీరే ఎక్స్పైరీ డే సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ 15th మే సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ 20 మే కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను మంత్లీ ఎక్స్పైరీ సెలెక్ట్ చేసుకున్నాను 27th మే. సో ఇక్కడ కాల్స్ ఉన్నాయి, పుట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి స్ట్రైక్ ప్రైజెస్ కనిపిస్తున్నాయి కదా. సో ఫస్ట్ మనకి బటర్ఫ్లై స్ట్రాటజీ వేయాలంటే ఫస్ట్ నేను ఏం చెప్పాను, 2100 to 1900 మధ్యలో మనకి మార్కెట్ క్లోజ్ అయింది అనుకోండి, సో మనకి ప్రాఫిట్ వస్తుంది మన రేంజ్లో. 1900 బిలో మార్కెట్ వెళ్ళింది అనుకోండి లిమిటెడ్ లాస్ వస్తుంది. ఒకవేళ మార్కెట్ 2100 అబోవ్ మార్కెట్ వెళ్ళినా కూడా లిమిటెడ్ లాస్ వస్తుంది అని చెప్పాను కదా. సో ఇక్కడ మనకి బేరీ స్ట్రాటజీ కాబట్టి పుట్ సైడ్ మనము ఈ ట్రేడ్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో పుట్ సైడ్ స్ట్రైక్ని మనం చూద్దాం. $2000 వచ్చేసి మనకి స్ట్రైక్ని మనం సెల్ చేయాలి కదా. సో అది వచ్చేసి $130లో ట్రేడ్ అవుతుంది అండ్ ఆస్క్ ప్రైజ్. అండ్ ఇక్కడ మనకి 1900 స్ట్రైక్ వచ్చేసి $82లో ట్రేడ్ అవుతుంది అండ్ 2100 వచ్చేసి మనకి 178లో ట్రేడ్ అవుతుంది. సో ఇది స్ట్రాటజీస్లో మనం వేసుకుందాం. ఒకటి స్ట్రాటజీ బిల్డర్కి వెళ్దాం. సో సింపుల్గా రిసోర్సెస్ పైన క్లిక్ చేసిన తర్వాత స్ట్రాటజీ బిల్డర్ ఓపెన్ అయిపోతుంది. సో లాస్ట్ టైం కూడా చూపించాను నేను. అండ్ ఇక్కడ స్ట్రాటజీ బిల్డర్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్పైరీ అని ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి డేట్. 14 days అయితే మనకి ఈ డేట్ సేమ్ ఎగ్జాక్ట్ డేట్కి వస్తాము. సో ఇక్కడ మనకి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం బై చేసుకుందాం అని చెప్పాను. సో ఫస్ట్ ఇన్ ద మనీని బై చేయాలి కదా. 2100 పుట్టి ఇన్ ద మనీ అవుతుంది. సో ఇక్కడ మనము 1 లాట్ అంటే ఇక్కడ ఇథేరియంలో 1 లాట్ వచ్చేసి 100. సో మనకి బ్యాంక్ నిఫ్టీలో 50 అండ్ బ్యాంక్ నిఫ్టీలో 25 కదా. సో ఇథేరియంలో ఎక్కడైతే స్ట్రైక్ ప్రైజెస్ అండ్ హాస్క్ బిడ్ చూపిస్తుంది కదా, సో ఆ ప్రైస్కి కంప్లీట్ వచ్చేసి 100 క్వాంటిటీకి మనకి 100 కాంట్రాక్ట్స్కి మనకి ఒక 1 లాట్ అవుతుంది. సో ఇక్కడ నేను 100 కాంట్రాక్ట్స్ని బై చేస్తాను అండ్ ఇక్కడ 100 కాంట్రాక్ట్స్ని బై చేశాను. అండ్ అదేవిధంగా మళ్ళీ అప్ సైడ్ 1900 ఓటీఎంని మళ్ళీ బై చేసుకుందాం 100 కాంట్రాక్ట్స్. సో ఇక్కడ 100 కాంట్రాక్ట్స్ 1900ని కూడా బై చేశాను అండ్ ఇక్కడ పొజిషన్స్ మనకు కనిపిస్తున్నాయి. 2100 ఐటీఎంని బై చేశాను అండ్ అదేవిధంగా 1900 ఓటీఎంని బై చేశాను. ఇక్కడ రెండింటిని ఎడ్జింగ్ చేయడానికి నేను ఏటీఎం స్ట్రైక్ అంటే $2000 స్ట్రైక్ని పుట్ని నేను ఇక్కడ సెల్ చేస్తాను అండ్ అది వచ్చేసి ఇక్కడ 131 ఆర్ 118లో ఉంది. 118లో ఉంది అండ్ ఇక్కడ నేను క్వాంటిటీ సెలెక్ట్ చేసుకుంటాను అండ్ 118 సెలెక్ట్ చేసి అండ్ ఇక్కడ మనకి ఇక్కడ 100 అంటే మనం ఇప్పుడు ఇక్కడ 200 మనం క్వాంటిటీ పెట్టుకోవాలి. సో 200 క్వాంటిటీ పెట్టుకొని నేను ఇక్కడ సెల్ చేసుకున్నాను. సో ఇక్కడ మనకి క్లియర్గా మొత్తం స్ట్రాటజీ వచ్చేసి మనకి అప్లై అయిపోయింది. ఇక్కడ 2 స్ట్రైక్స్ని నేను బై చేశాను అండ్ 2000 స్ట్రైక్ని వచ్చేసి 2 క్వాంటిటీస్ సెల్ చేశాను. సో ఇక్కడ నేను పే ఆఫ్ చార్ట్ చూద్దాం మనం. సో పే ఆఫ్ చార్ట్ చూస్తే మనకి క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇక్కడ చూడండి పే ఆఫ్ చార్ట్ అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను డయాగ్రామ్ పైన క్లిక్ చేశాను అండ్ ఇక్కడ చూడండి మ్యాక్స్ మనకి ప్రాఫిట్ వస్తే 1:1 $50 వస్తుంది అండ్ మ్యాక్స్ లాస్ వస్తే $49 వస్తుంది. రిస్క్ రివార్డ్ రేషియో 1:0.2 అని చూపిస్తుంది ఆర్ 1:2. అండ్ ఇక్కడ చూడండి మార్కెట్ ఇది హట్లేక కనిపిస్తుంది కదా. మార్కెట్ ఈ రేంజ్లో కనుక మార్కెట్ క్లోజ్ అయితే మనకి $50 ప్రాఫిట్ వస్తుంది. సో ఈ రేంజ్ దాటింది అనుకోండి మార్కెట్, అంటే మార్కెట్ 1900 నుంచి 2100 మార్కెట్ పై దాటితే, ఒకవేళ మార్కెట్ 2100 నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది అనుకోండి, లైక్ 2100 నుంచి 2200 2300 అండ్ ఫర్దర్గా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినా కూడా మనకి లాస్ వచ్చేసి జస్ట్ $49 లాస్ వస్తుంది. ఒకవేళ మార్కెట్ $1900 నుంచి $1800 17 16 అంటే మార్కెట్ ఫాల్ అయినా కూడా మొత్తం ఫర్దర్గా డౌన్ సైడ్ వెళ్ళినా కూడా, ఎంత డౌన్ సైడ్ వెళ్ళినా కూడా మనకి లాస్ అనేది జస్ట్ $49 మాత్రమే లాస్ వస్తుంది. అండ్ ఇక్కడ మీకు కర్సర్ పెట్టి కూడా చూపిస్తాను ఈ గ్రాఫ్ పైన. అండ్ ఇక్కడ చూడండి మార్కెట్ $1500-1600కి వెళ్ళినా కూడా మనకి ఆన్ ఎక్స్పైరీ అని ఉంది కదా, దాన్ని అబ్జర్వ్ చేయండి $49.40 వస్తుంది. అండ్ ఒకవేళ ఇక్కడ 2900కి మార్కెట్ వచ్చినా కూడా అప్ సైడ్ 49.40. సో ఇక్కడ మార్కెట్లో మీరు అబ్జర్వ్ చేయండి, మార్కెట్ అనేది ఎటువైపు వెళ్ళినా కూడా మన లాస్ అనేది జస్ట్ లిమిటెడ్ అనమాట. సో ప్రాఫిట్ అనేది మన రేంజ్లో, అంటే మనం మార్కెట్ అనేది మనం స్ట్రాటజీ యూస్ చేస్తే మనం మార్కెట్ మనం వేసిన రేంజ్లో మార్కెట్ ఫిక్స్ అయిపోవాలి. అంటే 1900 to
2100 లోపు, అంటే ఈ ఎక్స్పైరీ డేట్ ఏదైతుందో 27th మే లోపు మార్కెట్ ఇదే రేంజ్లో క్లోజ్ అయిందనుకోండి ఎక్స్పైరీ వరకు, సో మనకనేది ప్రాఫిట్ $50 వరకు మనకి ప్రాఫిట్ వస్తుంది. చాలా తక్కువ లాస్తోని మనము ఈ స్ట్రాటజీ వేసుకోవచ్చు. ఇంచుమించుగా మనకి పుట్టు బై చేసామనుకోండి, ఎగ్జాంపుల్గా మనం నేకెడ్గా పుట్ బై చేసామనుకోండి, $2000 మనము ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ ఉంది కదా, ఇదే స్ట్రైక్ ప్రైస్ నేను నేకెడ్గా పుట్ బై చేస్తాను, $118 ఉంది. సో మార్కెట్ అనేది నేను బై చేసిన తర్వాతనే మార్కెట్ అప్ సైడ్, సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆల్రెడీ. సో మార్కెట్ అనేది నేను $2000ది $118లో మనం బై చేస్తే మార్కెట్ స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, దీంట్లో డికే అయిపోయి ఇది ఆల్మోస్ట్ ఆల్ మనకి $50 to $60 వరకు వచ్చేస్తుంది. సో లాస్ అనేది అయిపోతుంది. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి మన డైరెక్షన్లో, అప్పుడు ఇది మనకి $200 వరకు అయితే ప్రాఫిట్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ $50 పోతే $50 రావచ్చు, అండ్ వస్తే మనకి $50 ప్రాఫిట్ రావచ్చు. సో ఇంకోటి కూడా ఆలోచించండి, ఒకవేళ మార్కెట్ వాలిటిలిటీ ఉండి మార్కెట్ ఒకటేసారి పడ్డది, ఒకటేసారి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి క్రిప్టోస్లో, అది పాసిబుల్ కూడా ఉంటుంది. క్రిప్టోస్లో ఈ $118 కూడా జీరో అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో $118 నేకెడ్గా రిస్క్ తీసుకునే దానికన్నా ఇలాంటి స్ట్రాటజీలో జస్ట్ $50 మనము రిస్క్ తీసుకొని అండ్ $50 మనం ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ స్ట్రాటజీ. సో మనకేంటంటే మార్కెట్ ఇప్పుడు $2000లో మార్కెట్ ట్రేడ్ అవుతుంది. సో $2000లో ట్రేడ్ అవుతుందంటే మార్కెట్ ఇప్పుడు 2100, అంటే ఈ రేంజ్ నుంచి 1900, 2100 to 1900 రేంజ్ మధ్యలో మార్కెట్ కనుక క్లోజ్ అయింది అనుకోండి, సో మనకు ప్రాఫిట్ వచ్చేసి $50 వస్తుంది. సో ఇలాంటి స్ట్రాటజీ వేసి మనం ఓవర్ నైట్ కూడా దీన్ని ఉంచవచ్చు ఎక్స్పైరీ వరకు. సో మనం 27th మే వరకు ఈ ఎక్స్పైరీ స్ట్రాటజీ వేసుకొని కూడా ఉండొచ్చు, లేదా మీరు ఇంట్రాడేలో అంటే ఇవాళ 14th మే, సో రేపటి స్ట్రాటజీ రేపు 15th, సో 15th సెలెక్ట్ చేసుకొని సో రేపు మార్కెట్ ఈ రేంజ్లోనే ఉంటుంది, సో ఈ రేంజ్లో మార్కెట్ ఉంటుంది కాబట్టి ఈ రేంజ్లో సెట్ చేసుకొని మనం వేసుకోవచ్చు స్ట్రాటజీ. అంటే ఇలా కూడా వేసుకోవచ్చు స్ట్రాటజీ. సో మీరు దీన్ని ట్రై చేయండి, ఈ స్ట్రాటజీని మీరు హోంవర్క్ చేయండి ఈ స్ట్రాటజీ పైన. సో మీకు క్లియర్గా అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి వీడియోని, అండ్ మీకు ఇంకా అర్థం కాకుంటే కమెంట్ చేయండి, సో నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ స్ట్రాటజీ బిల్డర్ని కూడా యూస్ చేయండి, అండ్ ఇక్కడ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మీరు ఇక్కడ స్ట్రాటజీస్ వేసుకోవచ్చు, టెస్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ వర్క్ అవుతుందంటే మీరు అప్పుడు రియల్ టైంలో అప్పుడు మీరు ఇలాంటి స్ట్రాటజీస్ అన్ని కూడా వేసుకోండి Delta.Exchangeలో. సో ఇవాళ మనకి పుట్ బటర్ఫ్లై స్ట్రాటజీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, అండ్ నెక్స్ట్ వీక్ మరొక స్ట్రాటజీతో మళ్ళీ వస్తాను. అండ్ అప్పటి వరకు మీరు కనుక ఫస్ట్ చేయాల్సింది Delta.Exchangeలో సైన్అప్ చేసుకోండి రిఫరల్ లింక్ యూజ్ చేసి. అండ్ అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.